గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గిరిజనులను పూర్తిగా విస్మరించిందని, ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం అయిన గిరిజనుల పట్ల దృష్టి సారించాలని నాయకులు అన్నారు. ఇక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కర్నూలు కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ కె మధుసూదన్ రావు, ఇన్ఛార్జి గిరిజన సంక్షేమ అధికారి రంగలక్ష్మీదేవి, జిల్లా స్థాయి అధికారులు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, గిరిజన సంఘాల నేతలు, విద్యార్థి సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో గిరిజనుల విద్యార్థులకు సరిపడా సంక్షేమ హాస్టళ్లను, గిరిజన భవన్లు లేవని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన జీవితాలు మాత్రం మారటం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆదివాసీ వర్గాలను పైకి తీసుకురావాలా, వీరి విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో ఆ దేశంలో ఉన్నటువంటి ఆయా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఆదివాసీ దినోత్సవాన్ని మన ప్రభుత్వాలు ఏవైతే ఫలాలు ఉన్నాయో, ఏదైతే తాటి కాయలు తినని చెప్పేసి ప్రభుత్వం చెప్తే, కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు ఈత కాయలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఇవాళ ఈ క్షేత్ర స్థాయిలో అధికారులు ఉన్నారని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఇవాళ గిరిజనుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు. మరి ఈ గిరిజనుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఈ కోట్లాది రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఇకనైనా ప్రభుత్వాలు గతంలో ఈ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది కూడా మన గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు